ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ నాయ బ్రహ్మ నివసైన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యా నారాయణ రెడ్డి గారు, మీరు ఒక తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత వారం రోజుల క్రితం ఒక రైతు సభ పెట్టి మీరు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయర్ బ్రహ్మలని కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు పార్టీల పరంగా దూషించుకోండి, తప్పు లేదు. వ్యక్తిగతంగా దూషించుకోరి, తప్పు లేదు. మా సామాజిక వర్గం నాయర్ బ్రహ్మలు మిమ్మల్ని ఏమన్నారు? నీ అయ్య సొమ్ము ఏమన్నా తిన్నారా? నీ సొమ్ము ఏమన్నా తిన్నారా నాయర్ బ్రహ్మణులు? నారాయణ రెడ్డి గారికి నేను అడుగుతున్న సూటిగా, నువ్వు ఏదైతే నాయర్ బ్రహ్మణులు కించపడే విధంగా మాట్లాడినావో అది ఉపరాపించు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా వేదిక మీద ఏదైతే నువ్వు మా నాయర్ బ్రహ్మణ సమాజానికి కించపరిగా మాట్లాడినావో అదే ప్రెస్ మీట్, అదే వేదిక మీద మీరు మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో నాయర్ బ్రహ్మణులకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు మేము ఫోన్ చేస్తే మీ పిఏకి ఇవ్వటం లేదా ఫోన్ బ్లాక్ లిస్ట్ చేయటం చేస్తున్నారు. మీరు ఒక హోదాలో ఉన్నారు. మీరు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. గింతనైనా సోయి లేదా నీకు? మీ అమ్మాయినైనా సంసారం నేర్పింది ఇదేనా? సంస్కారం లేదా? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయర్ బ్రహ్మణులకు ఇట్లా మాట్లాడు అని మీ అమ్మనైనా నేర్పిరా? అయ్యా నారాయణ రెడ్డి గారు, మీరు పని లేని మంగళోడు పిల్లి తలగొట్టిరని అంటున్నావు కదా వేదిక మీద. మీ అయ్యని అడుగు, లేదా నీకు పిల్లనిచ్చిన మామని అడుగు. పని లేనప్పుడు మీ అయ్య వచ్చి మా దగ్గర గుండు కొట్టుకున్నాడు. మీ పని లేనప్పుడు మీ మామ వచ్చి కటింగ్ అడ్డం చేసుకున్నాడు. పిల్లి తలలు కొడగాలి. అర్థమవుతుందా? జరాన్ని సిగ్గుండాలి. సోయలేని సన్నాసి చదువుకున్నావు కదా. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు బీసీలని ఎందుకు కించపరిచేది మాట్లాడాలని సోయలేదా నీకు? అన్నం తింటలే. మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే నేర్పినా మీకు? బీసీలను తిట్టు, ఎస్సీలను తిట్టు అని మీ ఎమ్మెల్యేలకు. బేషరతుగా 2 తెలుగు రాష్ట్రాల నాయకులకు క్షమాపణ చెప్పాలి నారాయణ రెడ్డి గారు. ప్రెస్ మీట్ పెట్టి మీరు లోకల్ ఛానల్లో పెట్టినా, లోకల్ పేపర్లో పెట్టినా కాదు. మీరు మొన్న ఫోన్ చేసినా కూడా మీ పిఏలే పట్టిండు. సార్ లోకల్ ఛానల్లో చెప్పిండు, లోకల్ వాళ్ళకి అడగండి. అది మీకు సోయి ఉండాలి. నాయర్ బ్రహ్మణులకు కించపడి మాట్లాడినా కదా, తప్పు కదా అని ఇంతనన్నా సోయలేదా నీకు? అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, మల్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మా సామాజిక వర్గానికి చెందిన కులాని ఒక బీసీఏలో ఉన్న నాయర్ బ్రహ్మణులు మీ ఎమ్మెల్యే రైతు సభ వేదికలో కించపడి మాట్లాడడం ఇంతవరకు కరెక్టు? మీరు బేషరతుగా ఈయన ఎమ్మెల్యే పదవికి భర్తరూపం చేయండి, తొలగించండి. లేదు అంటే ఆయన ద్వారా మీరు క్షమాపణ చెప్పియండి. వారం రోజులు అవుతుంది, ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. ఫోన్ రిప్లై ఇస్తలేరు ఫోన్లు చేస్తే. అందుకు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, గతంలో మీరు కూడా అన్నారు సెక్రటరియట్కి వస్తే తోకలు కట్ చేస్తాం మేమని. మేము తోకలు కట్ చేసినకి రాలే సార్. మేము మనుషులం, జంతువులం కాదు. బీసీలం, బీసీ జాతి బిడ్డలం. మేము జంతువులం కాము, అడవిలో ఉన్నాం. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటలు మీ సేవలో చేస్తాం. అది గుర్తుంచుకోవాలి. కానీ మీరు తోకలు కట్ చేస్తా అన్నారు. కానీ మేమేం కట్ చేసినాం? నీ ఓట్లు కట్ చేసినాం. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టినాం. అది గుర్తుంచుకోవాలి. నాయర్ బ్రహ్మణులు అంటే, బీసీలు అంటే తక్కువ అంచనేస్తురా? బల్పా పైసా ఉన్నాను బల్పా మీకు? బిడ్డ బీసీలదేదో మేము కూడా చూపిస్తాం మీకు. బేషరతుగా నారాయణ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి నాయర్ బ్రహ్మణులకు. లేని పక్షాన మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా తిరగనివ్వం.
మీ నిజవర్గంలో కూడా తిరగనివ్వం. మా వాళ్ళు ఫోన్లు చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతావా? నీవు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఏ విధంగా కించపరిచయం మాట్లాడతావు? మీ అమ్మ నాయన నేర్పలే సంసారం? మీ చంద్రబాబు నాయుడు నేర్పలే ముఖ్యమంత్రి గారు? బేషరతుగా క్షమాపణ నాయకులకు చెప్పాలి. చెప్పని పక్షాన నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కూటమిలో ఉన్న బీజేపీ కావచ్చు, జనసేన పార్టీ వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు ఆంధ్రప్రదేశ్లో మా కులాన్ని కించపరిచే విధంగా ఎవరైతే మాట్లాడుతారో బొక్కల చేయండి, లేదా మీరు ఒక జీవో ఇవ్వండి. మాకు నాయబ్రహ్మలకు అట్రాసిటీ జీవో, ఎస్సీ ఎస్టీకి ఎట్లయితే జీవో ఇచ్చిరో అదే మాదిరిగా మాకు కూడా జీవో ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జనసేన పార్టీ టీపీటీ ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాకు ఒక్క జీవో ఇవ్వండి సార్. ఇట్లాంటి అడ్డమైన ముండకొడుకులు వచ్చి మా కులానికి కించపడిన మాట్లాడటం, బీసీ సామాజిక వర్గానికి తిట్టడం, ఎస్సీలకు తిట్టడం, ఎస్టీలకు తిట్టడం, ఇది ఒకటే పని పడుతున్నారు వీళ్ళు. ఎమ్మెల్యే కాగానే సార్ మాకు కూడా నోరు ఉంది, కానీ మా అమ్మాయి సంస్కారం నేర్పలేరు. అట్లా ఒకరిని గౌరవించమన్నారు, ఒక మతాన్ని గౌరవించమన్నారు, ఒక మతాన్ని తిట్టొద్దు అని అన్నారు, ఒక వర్గానికి తిట్టొద్దు అన్నారు. కానీ తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులని కించపరిచయం మాట్లాడటం ఇప్పటి వరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఖండించలే. ఆ వేదిక మీద ఉన్న ఆ నాయకులు కూడా సిగ్గుసేరాలు లేకుండా నవ్వుతున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఇట్లా మనం అనొద్దు, దూషించొద్దు, కించపరిచయం మాట్లాడొద్దని గింత కూడా సోయలేదా మీకు వేదిక మీద ఉన్నోళ్ళు? అందుకు నారాయణ రెడ్డి గారు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి నాయకులకు. లేని పక్షాన కార్యాచరణ రూపొందిస్తాం. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఎవరైనా సరే మీరు మళ్ళీసారి ఏ సామాజిక వర్గాన్ని బీసీలా కావచ్చు, ఎస్సీలా కావచ్చు, ఎస్టీలా కావచ్చు, ఏ సామాజిక వర్గాన్ని కూడా మీరు కించపరిచయం మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. మీరు ఒకవేళ మా సామాజిక వర్గానికి మీరు ఎవరైనా కించపరిచయం మాట్లాడితే మాత్రం మా మూత్రం దాగినట్టే మీరు. జై బీసీ.